ఒకరికి చిన్న సమస్య, అదే మరొకరికి పెద్ద సవాల్. పులిని చూసినా భయపడిన వాళ్ళు ఉంటారు, బొద్దింకకి భయపడే వాళ్ళు ఉంటారు. దోమల్ని చంపినంత ఈజీగా మర్డర్లకి తెగబడుతున్న రోజులు. కానీ ఓ మహిళ చీమల భయంతో నిండు ప్రాణాన్ని పణంగా పెట్టడం సంచలనంగా మారింది. క్రియేటివిటీ ఉంటే ఈగతో సినిమా తీయొచ్చు, భయపడితే చీమ కూడా జీవితాన్ని చిదిమేయొచ్చు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అదే జరిగింది. చీమల భయంతో మనీషా ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్కు గురిచేసింది. మనీషా మరణ వాంగ్మూలం సంచలనంగా మారింది. హాయ్ శ్రీ, ఐఎమ్ సారీ. ఈ చీమలతో బతకడం నా వల్ల కావట్లే. అన్వి జాగ్రత్త. అన్నవరం తిరుపతి హుండీలో 1,116 వెయ్యాలి. అలాగే ఎల్లమ్మ ఉడిబియ్యం కూడా. ఇది మనీషా మరణ వాంగ్మూలం. భర్త పిల్లలు అంటే ఆమెకి ఎంత ప్రేమనో అక్షరాల్లో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే భక్తిభావం కూడా. చీమే కదా అని లైట్గా తీసుకోవడం పరిపాటి. మనిషిని చంపే చేవ చీమలకు ఉండదు. కాని చీమలంటే ఉన్న భయం, చీమలను చూస్తే కలిగే మానసిక అలజడి వెరిసి మనిషి తన ప్రాణాన్ని పనంగా పెట్టిందా? ఫోబియా వల్లే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందా? లేదంటే మనిషా అర్ధాంతరం మరణం వెనుక మరేదైనా కారణం ఉందా? ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు అమీన్పూర్ పోలీసులు. నిజానిజాలేంటో ఇక విచారణలో తేలకమానదు. మనీషా మరణ వాంగ్మూలం ఇప్పుడు చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో పోటెత్తుతున్న పోస్టులు ఫోబియాలకు ఊతమిస్తున్నాయనేది కొందరి వాదన. ఇంట్లోకి చీమలు వస్తే శుభమని కొందరు, నల్ల చీమలైతే ఒకలా, ఎర్ర చీమలైతే మరోలా ఫలితముంటుందని మరొకరు, చీమలు ఎక్కువగా వస్తే అరిష్టానికి సంకేతమని ఇంకొందరు సోషల్ మీడియాలో ఊదరగొట్టడం కూడా ఇలాంటి ఫోబియాలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కారణం ఏదైనా మనిషి అర్ధాంతరం మరణం విషాదకరం. చాప కింద నీరులా విస్తరిస్తోన్న మానసిక అలజడి, ఆందోళనల పర్యావసనాలకు ఈ ఘటన ఓ సంకేతం. జలుబు, జ్వరం వచ్చినా డాక్టర్ల దగ్గరకు పరిగెడుతుంటారు. కానీ మానసిక సమస్యలపై చాలా మంది మౌనం వహిస్తున్నారు. మానసిక సమస్యలపై ఇకనైనా నిశ్శబ్దాన్ని ఛేదించాలి. అధికార యంత్రాంగం ఆ దిశగా అవగాహన కల్పించాలి.